నువ్వు లేకపోతే చచ్చిపోతా అని పెళ్లి చేసుకున్నాడు. రాత్రులు చిత్రవద చేశాడు. టాలీవుడ్ నటి సినీ ఇండస్ట్రీలో తెరపై కనిపించే గ్లామర్ జీవితం వెనక ఎన్నో కన్నీటి కథలు దాగి ఉంటాయి. ప్రేక్షకులకు హీరోలు హీరోయిన్లు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా కనిపిస్తారు. కానీ వారి వ్యక్తిగత జీవితాల్లో జరిగిన సంఘటనలు మాత్రం చాలా సార్లు ఊహించని విధంగా ఉంటాయి. అలాంటి విషాదకరమైన అనుభవాన్ని ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నటి జయలలిత ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నువ్వు లేకపోతే నేను చనిపోతా అంటూ ప్రేమ పేరుతో తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి పెళ్లి తర్వాత అసలు స్వరూపం చూపించాడని ఆమె చెప్పిన విషయాలు అప్పట్లో సంచలనంగా మారాయి. జయలలిత సినీ కెరీర్ ప్రారంభమైన కొద్ది కాలంలోనే మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో వరుస అవకాశాలు రావడంతో ఆమె చాలా బిజీ నటిగా మారిపోయారు. ఒకే రోజులో 3 సినిమాల షూటింగ్లకు వెళ్లేంత డిమాండ్ ఆమెకు ఉండేదని చెప్పారు. ఆ సమయంలో కుటుంబం కూడా ఆర్థికంగా నిలదొక్కుందని, జీవితంలో అంతా బాగానే సాగుతోందని అనుకుంటున్న సమయంలోనే తన జీవితంలోకి ఓ మలయాళ దర్శకుడు వచ్చాడని ఆమె గుర్తు చేసుకున్నారు. దాదాపు 25 సినిమాల్లో కలిసి పనిచేయడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ తర్వాత అది ప్రేమగా మారిందని తెలిపారు. 7 సంవత్సరాల పాటు ఆ బంధం కొనసాగిందని కూడా చెప్పారు. అయితే ఆ ప్రేమ కథ చివరకు తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని జయలలిత తెలిపారు. తనను పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని పదే పదే బెదిరించేవాడని, రక్తంతో ప్రేమలేఖలు రాసి తనపై తీవ్రమైన భావోద్వేగ ఒత్తిడి తీసుకొచ్చాడని ఆమె చెప్పారు. ఇక చివరికి ఆ ఒత్తిడికి తలొగ్గి కొచ్చిన్లోని ప్రసిద్ధ దేవాలయంలో అతన్ని వివాహం చేసుకున్నాడని గుర్తు చేసుకున్నారు. అయితే ఈ పెళ్లికి తన కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదని, అయినప్పటికీ తన కోసమే పెళ్లికి వచ్చారని చెప్పారు. ఇక పెళ్లి పూర్తయిన తర్వాత నీకు తర్వాత తెలుస్తోంది అని చెప్పి వెళ్లిపోయారని ఆమె వెల్లడించారు. అప్పట్లో ఆ మాటల అర్థం తనకు తెలియలేదని, కానీ కొద్ది రోజులకే వారి ఆందోళన నిజమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జయలలిత కుటుంబ సభ్యులు ముందు చూపుతో ఒక నిర్ణయం తీసుకున్నారని కూడా ఆమె తెలిపారు. పెళ్లికి ముందు ఆమె ఆస్తులకు సంబంధించిన ఒక పవర్ ఆఫ్ అటార్నీ పత్రాన్ని సిద్ధం చేశారని, భవిష్యత్తులో పిల్లలు పుట్టిన తర్వాతే పూర్తి హక్కులు రావాలనే నిబంధన అందులో పెట్టారని చెప్పారు. ఇక ఈ విషయం పెళ్లి జరిగిన కొద్ది రోజులకే భర్తకు తెలిసిపోయిందని, వెంటనే ఆ పత్రాన్ని రద్దు చేయాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చాడని చెప్పారు. అయితే అప్పుడే తనను నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకోలేదని, డబ్బుల కోసమే వివాహం చేసుకున్నాడేమో అనే అనుమానం మొదలైందని ఆమె పేర్కొన్నారు. పెళ్లైన మొదటి 3 నెలలు బాగానే గడిచినా ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని జయలలిత చెప్పారు. చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలయ్యాయని, మాటలతో మొదలైన విభేదాలు క్రమంగా తీవ్రమైన వేధింపుల వరకు వెళ్లాయని తెలిపారు. ఎంత ఓపికగా కుటుంబ జీవితాన్ని కాపాడాలని ప్రయత్నించినా పరిస్థితులు రోజురోజుకి దిగజారిపోయాయని అన్నారు. వివాహ వార్షికోత్సవం కూడా రాకముందే ఇద్దరు విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. ఇక ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి తన వంతు ప్రయత్నం చేశానని, కానీ ఆ ఒక దశ తర్వాత అది అసాధ్యమైందని ఆమె వెల్లడించారు. విడిపోయిన తర్వాత కూడా తనకు ప్రశాంతత దొరకలేదని జయలలిత చెప్పారు. తనను బెదిరిస్తూ యాసిడ్ పోస్తాను, చంపేస్తాను అంటూ భయపెట్టేవాడని, ఒకసారి అయితే గదిలో బంధించి బయటకు రాకుండా తాళం వేసిన సంఘటన కూడా జరిగిందని తెలిపారు. ఇక ఆ సమయంలో తన స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు తనకు అండగా నిలిచారని చెప్పారు. ముఖ్యంగా నటులు చలపతిరావు, గోపాలకృష్ణ వంటి వారు తనను ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చారని ఆమె కృతజ్ఞతగా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో వారు అండగా నిలవకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదేమోనని ఆమె అన్నారు. ఇన్ని కష్టాలు, మానసిక వేదనలు ఎదురైన జీవితంపై నమ్మకం మాత్రం ఎప్పుడూ కోల్పోలేదని జయలలిత చెప్పారు. చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్య గురించి ఆలోచిస్తారని, కానీ తనకు అలాంటి ఆలోచన ఒక్కసారి కూడా రాలేదని అన్నారు. చనిపోయి ఏం సాధిస్తాం, బతికి మనల్ని మనం నిరూపించుకోవాలి అనే ఆలోచనే తనకు బలం ఇచ్చిందని చెప్పారు. ఇక అదే ధైర్యంతో మళ్లీ సినిమాల్లోకి వచ్చి తర్వాత టెలివిజన్ రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నానని చెప్పారు. జయలలిత జీవితంలో జరిగిన ఈ సంఘటనలు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. ప్రేమ అనేది నమ్మకంపై నిలబడాలి, కానీ బెదిరింపులు, భావోద్వేగ ఒత్తిళ్లు, బలవంతపు నిర్ణయాలపై కాదు. ఒక వ్యక్తి నిజంగా ప్రేమిస్తే గౌరవం ఇస్తాడు, స్వేచ్ఛ ఇస్తాడు, భరోసా కల్పిస్తాడు. కానీ ప్రేమ పేరుతో నియంత్రించడానికి, భయపెట్టడానికి ప్రయత్నిస్తే అది ఆరోగ్యకరమైన బంధం కాదని ఆమె అనుభవం చెప్తుంది. ఇక జీవితంలో ఎంతటి కష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ముందుకు సాగితేనే నిజమైన విజయం సాధించవచ్చని జయలలిత జీవితం మరోసారి గుర్తు చేస్తోంది.